ఈవీఎంల వాడకంపై సీఎం చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్ని వినియోగిస్తామన్నారు. ఈవీఎంల రద్దుపై పోరాడేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు వర్గాలలో కలిసి పోరాటం చేస్తామన్నారు. మరోవైపు బీజేపీకి దేశ ప్రయోజనం పట్టడం లేదని, ఆ పార్టీకి గెలిపే ముఖ్యమని, దేశం ఏమైపోయినా పర్వాలేదని ధోరణిలో వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. త్వరలో ప్రభుత్వ పనితీరుపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు తానెప్పుడు వెంపర్లాడలేదని, వైసీపీ వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఇంకా మాట్లాడుతున్నారు. ఇన్ని కష్టాల్లో ఉండే ప్రభుత్వం ఈరోజు మనం ఇచ్చినంత వెల్ఫేర్ కానీ, మనం ఇచ్చినంత ఫుల్ ప్రూఫ్గా కానీ nowhere in the country this type of exercise is going on. అవి రేపు వెళ్ళండి మీతో మాట్లాడతాం. ఎట్లా కొన్ని వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేయాలనుకుంటున్నాను నేను. అది కూడా తొందరలోనే మీకు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినాక వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ 4 సంవత్సరాల్లో ఏం చేసామో ఐ వాంట్ టు పబ్లిసైజ్ సమ్ మోర్ వైట్ పేపర్స్. మొత్తం అప్పుడు ఏవైతే వైట్ పేపర్స్ ఇచ్చామో ఆ వైట్ పేపర్స్ పైన ఆ రోజు పొజిషన్ ఏంటి, ఈ రోజు పొజిషన్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, అది వెల్ఫేర్గా 8 ఇచ్చాం. ఆ 8 పేపర్స్ మళ్ళీ ఇచ్చి దాన్ని ఫ్యూచర్కి ఏం తీసుకుపోతామో ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ముందు తీసుకుపోతాం. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ నిర్వీర్యమైపోయినాయి, దెబ్బతీసే పరిస్థితి వచ్చారు. నిన్న సుప్రీంకోర్టు కూడా మీరు చూసారని దారుణం ఇది. కడాన సుప్రీంకోర్టు వీళ్ళు ఇచ్చినటువంటి సీల్డ్ కవర్ చూసుకొని జడ్జిమెంట్ ఇచ్చి మళ్ళీ కరెక్టెడ్ వర్షన్ ఇచ్చి పంపించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. సుప్రీంకోర్టుకి గ్రామర్ నేర్పిస్తున్నారు. ఎంత దుర్మార్గం మనం ఆలోచించుకోవాలి. బీజేపీ చేసిన దుర్మార్గం ఏంటంటే యూపీ ఎలక్షన్లో గెలవడానికి 1000 రూపాయలు తీసి 2000 రూపాయలు తీశారు. అందరికీ నోట్లు రద్దు పెట్టారు. వీళ్ళు మాత్రం 2000 రూపాయలు పెట్టి ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. నేను నా డిజిటల్ కరెన్సీ రిపోర్ట్లు ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్ ఇది. 2000 రూపాయలు 500 రూపాయలు తీసేయాలి, డిజిటల్ కరెన్సీకి వెళ్ళాలి. డిజిటల్ కరెన్సీ ఫిజికల్ కరెన్సీ కంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. వన్స్ ఇది వస్తే ఆటోమేటిక్గా ఎవడు తప్పు చేయలేడు. సిస్టంలో లొసుగులు ఉంటే మిస్యూజ్ చేస్తారు. అసలు సిస్టంలో లొసుగులు లేకపోతే మిస్యూజ్ చేయలేరు. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ వెరీ క్లియర్. బట్ బీజేపీకి ఏంటంటే వాళ్ళు గెలిపే కావాలి, దేశం ఏమైనా పర్లేదు, కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కూడా నేను చాలా రోజుల నుంచి వ్యతిరేకిస్తున్నా, మీకు అందరూ తెలుసు. అది నేను అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎంలు. ఇట్ ఈస్ చిప్ను కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. క్యాండిడేట్ ఎవడైనా ఓడిపోతే 5 ఏళ్ళు పనిచేశారు, క్యాండిడేట్ ఓడిపోతాడు. కనీసం రీకౌంటింగ్కి అవకాశం లేదు. రీకౌంటింగ్ లేకపోతే క్యాండిడేట్కి ఎందుకు ఓడిపోయామని తెలుసుకున్న హక్కు అయినా ఉంది కదా కష్టపడినప్పుడు, అది కూడా లేదు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? సో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండాలి, నమ్మకమైన వ్యవస్థ ముందుకు పోవాలి. ప్రపంచం అంతా పేపర్ బ్యాలెట్ పోయినప్పుడు మనకెందుకండి ఇవన్నీ? ఈ పార్టీ వల్లనే మీరు వచ్చారు కదా పైకి. ఈ పార్టీ వల్లనే పైకి వచ్చి మీకు రాజకీయ జీవితం ఇస్తే తెలుగుదేశం పార్టీ అక్కడ ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు, ఉండడానికి వీలు లేదంటే అది ఎక్కడ హక్కండి? అది ఎక్కడ న్యాయం? ఇది కరెక్టా? ఇది కాబట్టి మీరు అక్కడ నేను వచ్చారు కాబట్టి మేము ఇక్కడికి వస్తామంటే, అదే బీజేపీ వచ్చారు మీరు మాట్లాడడం లేదు, కాంగ్రెస్ వచ్చారు మీరు మాట్లాడడం లేదు, ఒక తెలుగుదేశం పార్టీ వస్తే మీకు ఎందుకు బాధ? వాళ్ళు ఏలు పెడతామనే దానికంటే వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వవు అని చెప్పిన తర్వాత ఇక్కడుండే వాళ్ళని బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేసి మీరు వచ్చేసేయాలి, నాకేదో జరిగిపోయిందనే విధంగా మాట్లాడడం అదెంత న్యాయం అనేది ఇంపార్టెంట్. అతనికి బాధ ఉంటే ఉండొచ్చు. నేను అక్కడ పోయి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మహాకూటమి పెట్టినప్పుడు డెఫినెట్గా లైక్ మైండ్ పార్టీస్తో కలిసి పనిచేశాం. వాళ్ళకంటే ఇక్కడుండే వాళ్ళు ఆయన స్పష్టంగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు లేదని స్టాండ్ తీసుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళని అభినందించడం, వాళ్ళకి పనిచేయడం, తర్వాత వీళ్ళు ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు 2014లో పోటీ చేసిన పోటీ చేయకుండా పోవడం, వాట్ ఆల్ ఇట్ ఇండికేట్స్?
తిరిగి నా మీద బ్లేమ్ చేయడం, ఇవన్నీ కూడా లాలూచి రాజకీయాలు. పాపం వీళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి, ఇది జరిగిపోతుందని. ఏం జరిగిపోతుందో మీరే చూస్తారు.